అందులో మొట్టమొదటి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడు యూదా వచ్చెను. వానితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుని నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఇక్కడ ఈ యొక్క దావీదు మంత్రివర్గములో మరి అహీతోపెలు ఉన్నట్టుగానే యేసు ప్రభు యొక్క శిష్యుల గుంపులో ఒకడుగా ఇస్కరియోతు యూదా ఉన్నాడు. మన అలాగే 10వ అధ్యాయంలో చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా, 10వ అధ్యాయం చదివినట్లయితే ప్రియమైన బిడ్డలారా 10వ అధ్యాయము 2 నుంచి చదువుదాం. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏమనగా, మొదట పేతురు అనబడిన సిమోను, అతని సహోదరుడు ఆంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమియా, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడైన యాకోబు, తద్దయి అను మారు పేరుగల లెబ్బయి, కానానీయుడైన సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా. అంటే యేసు ప్రభు యొక్క శిష్యుల గుంపులో అనగా 12 మంది అపోస్తులలో ఈయన కూడా ఒక వ్యక్తిగా ఉన్నాడు. అర్థమైందండి? ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఇది మనం గమనించాలి. మీరు మార్కు 14:43లో, లూకా 22:47లో, అపోస్తులుగా 1:17లో కూడా చూడొచ్చు ఈ మాటలు. అయితే ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి. ఈయన తండ్రి పేరు ఏంటంటే సిమోను అనేటువంటి వ్యక్తి. ఈయన తండ్రి పేరు ఏం పేరు? సిమోను అని. చూడండి, యోహాను సువార్త 6:71లో మనం చదివినప్పుడు సిమోను అని రాయబడి ఉంటుంది. ఎవరి తండ్రి? ఇస్కరియోతు యూదా యొక్క తండ్రి. అంటే సామాన్యమైనటువంటి మానవుని యొక్క కుమారుడైన. అర్థమవుతుందండి? అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఇతన్ని తన శిష్యుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందండి? దేవుడు కేవలం గొప్పవారినే కాదు, చదువుకున్న వాళ్ళని కాదు, చదువు లేనివారిని కాదు, బీదలని కాదు, అందరిలో నుంచి అందరిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. మనం 12 మంది అపోస్తులను చూసినప్పుడు కొంతమంది చేపలు పట్టేటువంటి వారు, అర్థమవుతుందండి ప్రియులారా, కొంతమంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వారు. మత్తయిని చూసినట్లయితే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా చేస్తున్నాడు. ఒకరిని చూస్తే సుంకం వసూలు చేసే వ్యక్తి. ప్రియులారా, ఇంకా కొంతమంది యూదా ఇస్కరియోతు గురించి మన చరిత్ర చదివినప్పుడు ఈయన ఒక తిరుగుబాటు గుంపులో ఉన్నటువంటి ఒక మెంబర్గా కూడా చెప్తూ ఉంటారు. ఆ దినాల్లో రోమీలకు వ్యతిరేకంగా యూదులు తిరుగుబాటు చేస్తుండేటువంటి వారు. ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా అన్య జనులను వారి మీద అధికారం చేయటానికి ఇష్టపడరు. అర్థమవుతుందండి? ఎప్పుడు కూడా స్వతంత్రత కోరుకునే వ్యక్తులు. రోమా రాజ్యము కింద ఉండటం మనకి ఇష్టం లేదు కాబట్టి ఆ దినం రకరకాల గుంపులు లేచి రోమీలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేటువంటి వారు. ఆ గుంపులో ఉన్న వ్యక్తే ఈ ఇస్కరియోతు యూదా అని కూడా అంటారు. అయితే ఎప్పుడైతే పబ్లిక్ ఫాలో అయ్యారో, యేసు ప్రభుని అనేక మంది వెంబడించడం ప్రారంభమైందో, అప్పుడు ఈయనే అసలు నాయకుడు, ఈయన అసలైన రాజు, ఈయన వెంబడించాలని ఏం చేశాడు? హృదయపూర్వకంగా ప్రభుకు అప్పగించుకొని ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. ప్రభు అతను ఏం చేశాడు? శిష్యుడిగా ఎన్నిక చేసుకున్నాడు. ఈ విషయాన్ని మనం అందరం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇస్కరియోతు అనేది ఒక స్థలం పేరు, లేక కేరీత్ అనేటువంటి ప్లేస్ పేరు అన్నమాట. ఇస్కరియోత్ అనేది తన యొక్క
స్థలం పేరు, ఊరి పేరు అనుకోండి. అర్థమైందండి? కాబట్టి ఇస్కరియోత్ అంటే అర్థం ఏంటిదంటే ప్రియులారా, కూలివాడు లేక అంతకుడు అని కూడా అర్థం వస్తుంది. కూలివాడు, అంతకుడు అని అర్థం వస్తుంది. యూదా అంటే మన అందరికీ స్తుతి. యూదా అంటే ఏంటిదండి? స్తుతి. బాగా అర్థం చేసుకోవాలి. పేరు యూదానే, కాని ప్రియులారా అర్థమైందండి, తన యొక్క ఇంటి పేరు కలిపినప్పుడు ఈ వ్యక్తి ఏమవుతుందో తెలుసా? ఒక కూలివాడుగాను అంతకుడుగా అనేటువంటి అర్థం ఇస్తుంది. బహుశా ఆయన నివసించే స్థలము ప్రియులారా అలాంటి యొక్క స్థితితో సంబంధం కలిగింది కావచ్చు. ఏదేమైనా ప్రియులారా తాను నివసిస్తున్నటువంటి స్థలాన్ని బట్టి వాళ్ళ స్వభావాలు కూడా ఆ రీతిగా కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటుంది. మనందరికీ బాగా తెలుసు, మనం అనేకసార్లు వింటూ ఉంటాం. కొన్ని ఊరు ప్రజలను కావచ్చు, కొన్ని స్థలాలను బట్టి ఆ మనుషులను ఏం చేస్తాం? భయపడుతూ ఉంటాం. ఉదాహరణకి వరంగల్, కరీంనగర్ అనగానే మాకు ఉన్నటువంటి వారందరూ ఎవరు? ఇప్పుడు లేదనుకోండి, నక్సలైట్స్ అండి అంటూ ఉంటారు. అర్థమైందండి? నమ్మటానికి భయపడుతూ ఉంటారు. అలాగే రాయలసీమ అనగానే అమ్మో ఇక్కడంతా ఫ్యాక్షనిస్ట్ అండి, బాంబులండి, ఇప్పుడు లేవనుకోండి, అలా ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. అలాగే వారి ఒక స్వభావము కూడా ఏముంటుంది? అలాగే ఉంటుంది. అలాగే వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు కూడా ఆ రీతికి ఉంటుంది. అర్థమైందండి? కొంతమంది కొన్ని ప్లేస్కి వెళ్ళినప్పుడు వారి మాటలు, వారి పద్ధతులు ఏముంటుంది? నెమ్మదితో, ప్రేమతో కూడినటువంటి రీతిగా మాట్లాడుతూ ఉంటారు. కొన్ని ప్రదేశం వెళ్ళినప్పుడు వాళ్ళ మాట అంతా కూడా రఫ్గా ఉంటుంది. ఒకరు కొట్టినట్టుగానే, ఒకరు తిట్టినట్టుగానే ఉంటుందండి. అది వాళ్ళ స్వభావం. దాన్ని బట్టి మనం ఏమవుతామంటే అబ్బో ఆ ఊరోళ్ళండి జాగ్రత్తగా ఉండాలి, వారెవరు మంచోరు కాదండి, పలానా ఊరోళ్ళు అయితే మంచి వాళ్ళండి, పలానా వాళ్ళు మంచి వాళ్ళండి, వీళ్ళని మంచిలో ఏం చేస్తాం? మనము నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. అదే రీతిగానే ఇస్కరియోత్ అనే దానికి అర్థం ఏంటిదంటే ప్రియులారా ఏంటంట? హత్య చేసేటువంటి వాడు, హత్య చేసే వ్యక్తి, లేక కూలివాడు అని అర్థం. ప్రియమైన పిల్లారా, బహుశా ఈయన స్వభావము అలా ఉందేమో. అర్థమవుతుందండి? ఏదేమైనా కూడా ఈ వ్యక్తి యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ప్రభువును వెంబడించడం నేర్చుకున్నాడండి. అర్థమైందా? ప్రభువుని ఏం చేయండి? వెంబడించడం నేర్చుకున్నాడు. అర్థమైందా? బహుశా వాక్యం విని మారుమనసు పొంది ఏం చేశాడు? ప్రభువును వెంబడించడం నేర్చుకున్నాడు. దేవుని వాక్యం మనం చూస్తాం. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఈ దినాల్లో ప్రియులారా ప్రపంచం అనేక మంది ఉన్నారు, రకరకాల ప్రజలు ఉన్నారు. ఇంకా ప్రభు యొక్క వచనాన్ని మనం చూసినప్పుడు, నేను నీతిమంతులు పిలవడానికి రాలేదు, పాపులని పిలవచ్చునని ప్రభు ఏం చేస్తున్నాడు? అందరిని ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. కాబట్టి ప్రభు వాక్యం విని ఏం చేశాడు? మారుమనసు పొంది ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. బహుశా ఊరు అంతకుల ఊరు కావచ్చు, మీకు తెలుసో తెలియదో. ఇక్కడే మా యొక్క ఏ ఊరు, మన ఒంగోలు డిస్ట్రిక్ట్ ప్రకాశం జిల్లాలోనే స్టీవెట్పురం అని ఉంటుంది. ఆ ఊరు వింటేనే దేశమంతా అడలు. ఎందుకంటే ఆ యొక్క స్టీవెట్పురం అనేటువంటిది దొంగలకు నిలయమై ఉన్నది. స్టీవెట్పురం దొంగలు చాలా ఫేమస్ అప్పుడు. ఇప్పుడు దేవుని యొక్క అపారమైన కృపను బట్టి
అనేక మంది రక్షణ పొంది అనేక మంది ఆ యొక్క ప్రియమైన బిల్లారా, మరి ఆ యొక్క ఊరి పేరు ఏంటి తెలుసా? ఒకప్పుడు అది దొంగలకు నిలయం, అది గజ దొంగలకు నిలయం. పెద్ద పెద్ద గుళ్ళనే దోచేసేవారు. కానీ అక్కడ స్టీవెట్ అనేటువంటి ఒక దైవ సేవకుడు వచ్చి సువార్త ప్రకటించడం ద్వారా ద్వారా అనేక మంది ఎవరు మార్పు చెందారు. చివరికి ఆ యొక్క ఊరిని స్టీవెట్పురం అని మార్చారు. స్టీవెట్ అంటే ఒక సేవకుని పేరు అది. ఇప్పటికి మంచి మంచి సేవకులు అక్కడ ఉన్నారు. ఆ దొంగలే మార్చబడి ఏమవుతున్నారు? ద్వారా ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు ఏమైంది? అది స్టీవెట్పురం అనంగానే ఏమవుతుంది? దొంగల ఊరు. ఆ ఊరు పేరు చెప్పగానే వీళ్ళందరూ దొంగలు అనేటువంటి వారు. ఏదేమైనప్పటికీ దేవుని సువార్త ఆ గ్రామానికి వచ్చింది, ఆ ఊరికి వచ్చింది. ఈ దినం ఏమైపోయింది? అందరూ మార్చబడి రక్షణ పొంది దేవుని సేవిస్తున్న వారు ఉన్నారు. ఆ రీతికి ఇస్రాయేల్ యూదా కూడా ప్రియమైన బిడ్డలారా ఏమైంది? ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువు సువార్త విని ఏం చేశాడు? మారు మనసు పొంది రక్షింపబడి ఏం చేశాడు? ప్రభువును వెంబడించడం ప్రారంభించాడు. ఇలా వెంబడించినప్పుడు ప్రభు ఏం చేశాడు? అతన్ని పిలిచాడండి. అర్థమైందా? వీళ్ళు ఏం చేశాడు? పిలిచాడు. దేవుని వాక్యం అని చూసినప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనం చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన ఎద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండుటకు, దెయ్యములు వెళ్ళగొడుటకు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకు వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారు ఎవరనగా ఆయన పేతురు అని పేరు పెట్టిన సిమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను. వీరిద్దరు ఆయన బోయనెరడి వారు అని పేరు పెట్టెను. బోయ నెరస్సు అనగా ఉరిమిడు వారని అర్థము. ఆంద్రేయి, ఫిలిప్పు, బర్తలోమి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కనానుడి అన్న సిమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. అంటే ప్రియులారా, దేవుడు అనగా ప్రభువైన యేసు క్రీస్తు ఏం చేశాడంట? తనకి ఇష్టమైందంట, ఇష్టమైన వారిని పిలిచాడంట. అంటే దాని అర్థం ఏంటి? ఇస్కరియోతు యూదా కూడా ఆయనకి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. ఎవరంటే దేవునికి ఇష్టం తెలుసా మీకు అందరికీ? ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వాళ్ళు దేవునికి ఇష్టలు. చదివినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉంటే అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైనా? కాబట్టి దేవుని నమ్మే వ్యక్తి ఎవరు? ఈ యొక్క ఇస్కరియోతు యూదా. ఆయన విశ్వాసం ఉంచిన వ్యక్తి, దేవుని మనస్సుకు ఇష్టమైన వ్యక్తి, యేసయ్యకి ఇష్టమైన వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఇస్కరియోతు యూదాను పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. అహీతోపెలు దావీదుకు ఎంత ఇష్టమైన వాడై ఉంటే తన మంత్రివర్గంలో ఏం చేశాడు? తీసుకున్నాడండి. ఎంత నమ్మకం ఉంటే ఆయన మాట దేవుని మాటగా నమ్మేటువంటి వాడు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి రెండో విషయం ఏం తెలుసా ప్రియులారా? ఇస్రాయేలు యూదా ఎవరు తెలుసా? దేవుని చేత పిలువబడిన వ్యక్తి. మత్తయి సువార్త 14లో మనం చదువుతాం. లూకా 6:13 చదువుతాం ప్రియులారా. తర్వాత రెండవది యోహాను సువార్త 17:2 చదువుదాం. యోహాను సువార్త 17:2. యోహాను సువార్త 17:2. యోహాను సువార్త 17:2. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదకి ఆయన అధికారం ఇచ్చితివి. రాయమని మాట ఏంటండి? ఈ ఇస్కరియోతు యూదా
నిత్య జీవమునకు వారసుడైనటువంటి వాడు. యేసు ప్రభు నాకు ఇచ్చిన వారు, ఎవరు ఇచ్చిన వారు? ఈ శిష్యులు అండి, 12 మంది శిష్యులు. ఏమి ఇచ్చాడు? నిత్య జీవము ఇచ్చాడు అని మనం చూస్తున్నాం. నిత్య జీవం అనుగ్రహమునకు పాత్రులు అని చూస్తున్నాం. తీసుకునేది ఎవరు? నిత్య జీవునికి వారసులు అండి. మరి అర్థమవుతుందండి. కాబట్టి మొట్టమొదటి ఇసుకునేది ఎవరైనా 12 మందిలో ఒక అపోస్తుడు. రెండోది మనం చూసినట్టయితే ప్రియులారా, ఆయన దేవుని చేత పిలువబడిన వాడు, యేసు ప్రభుని పిలువబడినటువంటి వాడు. మూడవది నిత్య జీవమునకు వారసుడు. అర్థమైందండి. తర్వాత ప్రియులారా, మూడవదిగా యేసు ప్రభు ద్వారా ఏర్పాటు చేయబడిన వ్యక్తి. పిలువబడటమే కాదు, ఏర్పాటు చేయబడిన వ్యక్తి అండి. మత్తయి సువార్త 10:5 చదువుదాం. మత్తయి సువార్త 10:5. మత్తయి సువార్త 10వ అధ్యాయము ప్రియులారా, 10వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, యేసు 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, అంటే ఇక్కడ ఇశ్రాయేలు ఎవరండి? పిలవడమే కాదు, ఏర్పాటు చేయబడిన వ్యక్తి, నిత్య జీవమునకు వారసైన వ్యక్తి. అలాగే ప్రియులారా, పంపబడిన వాడు కూడా, సేవ కొరకు పంపబడిన వ్యక్తి. ఎన్ని విషయాలు చూడండి, ఎంత గొప్ప ధన్యత. ఉంటారండి. ఇదే మీరు కూడా, ఈ వాక్యం వింటున్న మీరు అందరూ కూడా ఎవరు? ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. అదే ఒకవేళ నువ్వు యేసై సేవ చేయాలనుకుంటే ఏం కావాలి? మొట్టమొదట ఆయన మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉండాలి. వింటున్నారండి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన విశ్వాసం కలిగిన వారికి ఉండాలి. ఇంకా మనకు లోతుకు పోతే ప్రతి విశ్వాసి కూడా ఆయన శిష్యుడై ఉండాలి. మీరు శిష్యులు అవ్వాలండి. సంఘం అంటే ప్రియులారా, వీళ్ళు ఆదివారం వచ్చి వెళ్ళిపోయే కాదు. అసలు సంఘంలో ఎవరుంటారు తెలుసా? శిష్యులు మాత్రం ఉంటారండి. అర్థమైందా? విశ్వాసుల యొక్క స్థానం నుంచి శిష్యులు అవ్వాలి. నేను చాలాసార్లు చెప్తాను, విశ్వాసికిని శిష్యులకున్న తేడా. విశ్వాసి ఏం చేస్తాడు? కేవలం నమ్ముతాడు. దేవుడు చెప్పిన బోధన ఏం చేస్తాడు? నమ్ముతాడు. అవును, దేవుడు ఇది చేస్తాడు, అది చేస్తాడు, గొప్ప దేవుడు, అది ఇది అన్ని నమ్మకం ఉంటుంది. శిష్యుడు ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో ఉంటాడు, ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. అంటే యేసు ప్రభు నడిచిన దారిలో నడుస్తాడు. యేసు ప్రభు తను ఏ రీతిగా నడిపిస్తే ఆ రీతికి నడిస్తానికి సిద్ధపడిన వాడే శిష్యుడు. అర్థమైందా? వింటారండి? శిష్యుడు ఎవరు? యేసు ప్రభు వెంబడి అనేక మంది ఆయన చెప్పిన మాటలు విశ్వసించారు. కొలలుగా యేసు ప్రభు వెంబడించారు. అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు, రకరకాల దాని కొరకు యేసు ప్రభు నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ కేవలం 12 మంది మాత్రమే ఆయన శిష్యులుగా ఉండి ఏం చేశారు? ఆయన వెంబడించారు. తమ సుఖాన్ని, తమ ఆనందాన్ని, తమకు అన్ని విడిచిపెట్టి యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. యేసు ప్రభు నన్ను ఎక్కడ పడుకోబెడితే అక్కడ పడుకుంటా. యేసు ప్రభు నాకు ఏమి ఇస్తే అది తింటాను, ఏది ఇస్తే ధరించుకుంటా, ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. అర్థమైందండి? యేసు ప్రభుతోనే ఉంటాను అని వారు యేసు ప్రభుతో ఉండేటువంటి వారు. అందుకే రాయబడిన మాట, తనతో ఉండటానికి కొరకు పిలిచాడంట. అర్థమైందండి? తనతో ఉండటం కొరకు. వీళ్ళు ఎంతమంది తనతో పాటు ఉన్నారు చెప్పండి? యేసయ్యతో పాటు ఎంతమంది ఉన్నారు? ఆయన బోధ నిత్యం వింటూ, ఆ బోధకు తాము సమర్పణ చేసుకుంటూ,
ఆయన అడుగుజాల్లో నడుస్తూ నేను యేసయ్యతో పాటు ఉన్నాను, యేసయ్య అడుగుజాలు నడుస్తున్నాను, యేసయ్య ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను, నేను యేసయ్య చిత్తాన్ని నేను వెంబడిస్తున్నాను, యేసయ్య చెప్పిందే చేస్తున్నాను, యేసు ప్రభుకు నాకేమైంది సరైన ఏది ఆయన నాకు దగ్గర సంబంధం కలిగి ఉన్నాను. ప్రియమైన సహోదరేశ్వర, సంఘం అంటే ఆయన శరీరం అంటే అర్థమేటిది, పరిపూర్ణంగా ఆయనతో కనెక్ట్ అయినటువంటిదే సంఘము. అందుకే సంఘాన్ని శరీరంతో పోల్చాడు, యేసు ప్రభు శరీరంతో పోల్చాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రతి యవనస్తురాలు పరిశీలించుకోవాలి. ఏంటంటే నేను విశ్వాసిగా ఉన్నానా, శిష్యునిగా ఉన్నానా? అర్థమైందండి? విశ్వాసిగా ఉండడం అంటే ప్రియుడా, అవును యేసు దేవుడు అని నమ్ముతున్నాను, నేను మారుమూసి పొంది బ్యాప్టిజం పొందాను, రోజు ప్రార్థనకు వస్తున్నా, ఆరాధనకు వస్తున్నా, అన్నీ చేస్తున్నాను. మిగతా రోజులంతా కూడా ఏంటి, మన ఇచ్చలను అనుసరించి, మన కోరికలు అనుసరించి, లేకుంటే మనకు కావలసిన గురించి, మన అవసరత గురించి నిత్యము ప్రార్థన చేస్తూ మనకు అనుకూలమైన రీతిగా ఏం చేయడం, జీవించడం. అర్థమైందండి? అవకాశం ఉంటే ప్రార్థన చేస్తాం, ప్రతికూలమైతే ప్రార్థన మానేస్తాం. నేను చెప్పబోయే విషయం ఏంటంటే ప్రియం ద్వారా మనకు అనుకూలంగా ఉంటే ప్రభువుని వెంబడిస్తాం. చిన్న కష్టము శ్రమ వచ్చేటట్టు కనబడితే మనం ఏం చేస్తాం, ఆగిపోతాం. అన్ని ఏం కోరు, మనం అనుకున్నట్టుగా జరగాలనుకుంటాం, దాని కొరకే ప్రార్థిస్తాం. ప్రతికూల పరిస్థితి వస్తే ఏమవుతాం, దేవుని వాక్యం నుంచి తప్పిపోతాం, ఉపదేశం నుంచి తప్పిపోతాం, పక్కదారి పట్టేస్తాం. ప్రియమైన సహోదరి సహోదరుల, ఇది విశ్వాస జీవితం. శిష్యుడు అలా కాదండి. యేసు కూడా ముందు పెట్టుకొని ఆయనకు అడుగులో అడుగు వేస్తూ ఏం చేస్తాడు, ప్రయాణం చేస్తాడు. తిండి కరువు రాని, బట్టల కరువు రాని, ఇంకే కరువు రాని, నిందలు రాని, అవమానాలు రాని, ఏదని రాని, అర్థమైందా, యేసు ప్రభు వెంబడి వెళ్ళిపోతా ఉంటాడు. ప్రాణం పోయినా సరే యేసు ప్రభు వెంబడి ఉంటానని. అలాగే మీరు ఉద్యోగాలు మానేయమనిగా, చదువు మానేయ కాదు, అసలు దేవుడు చెప్తే మానేయ, తప్పేం కాదు. ఉద్యోగాలు చేస్తూ కూడా ప్రభువుని వెంబడించవచ్చు, శిష్యుడిగా ఉండవచ్చు. అది దేవుని చిత్తం అయితే, దేవుడు నిన్ను ఎక్కడ ఏ రీతిగా వాడుకుంటాడో ఆ రీతిగా వాడుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ చదువుతున్నా, అక్కడ మొదటి దేవుడు ఏసైకి మించి ఏది కాదు. అవసరం వచ్చినప్పుడు లాభకరమైనది కూడా ఏముంది, నష్టముగా ఎంచుకుంటావు. ప్రభుకు సాక్షిగా ఉంటావు. యేసు ప్రభుని చూపించేదండి. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలం ఉన్నా ఎవరు చూపించాలి? యేసు ప్రభు శిశువులో ఏసైని చూపించాలి, ఏసైని ప్రకటించాలి. ఏసైని లోపల చూపించేవారే నిజమైన శిష్యుడు. అది దాని కొరకు ఎంత శ్రమైనా, కష్టమైనా, బాధ అయినా, అవమానమైనా, నష్టమైనా, చివరికి ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే కూడా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. దాని పరిశుద్ధ గ్రంథం మనం అనేక మంది భక్తులను చూస్తూ ఉంటాము. ఏసేపు ఉద్యోగం చేస్తాం, బానిస. చాలా మంది నాకు అనుకూలంగా ఉంటే నీ సాక్షిగా ఉంటాం అనుకుంటాం. అర్థమైందండి? ఆయన ఒక బానిస, కానీ ఆ బానిసంలోనే ఎవరు చూపించాడు? దేవుని చూపించగలిగాడు. అక్కడ జైల్లో ఉన్న యేసుని చూపించగలిగాడు, ఎక్కడున్నా యేసుని చూపించగలిగాడు. అర్థమైందా? చాలా నాకు అట్లయితే నేను యేసు ప్రభుని మహింపరచగలను, ఇట్లయితే యేసుని మహింపరచగలను, ఇట్లయితే నా వల్ల కుదురుతుంది, ఇట్లయితే నా వల్ల కుదురుతుంది అంటారు చాలా మంది. నేను ఇక్కడైతే దేవుని మహింపరచలేను, నేను ఇక్కడైతే దేవుని గణపరచలేను, ఇక్కడ సాక్షి ఉండలేను, అక్కడ సాక్షి ఉండలేను. ప్రియమైన సహోదరి సహోదర, దేవుడిని నేను ఉంచాడంటే ఆ స్థలంలో నువ్వేం చేయాలి? దేవునికి సాక్షిగా దేవుని చూపించేవాడు. దానియేలు సబ్జెక్ట్ మైదుకు అబ్దుల్ ఎవరంటే మహా చక్రవర్తి దగ్గర ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం రాకముందు ట్రైనింగ్ లో అలాగే ఉన్నారు, ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అలాగే ఉన్నారు.
చదివేటప్పుడు అలాగే ఉన్నారు, చదువు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అలాగే ఉన్నారు. కానీ వారి జీవితంలో ఏంటి తెలుసా? దేవుని ఆజ్ఞలను కట్ల గైకొనటమే ముఖ్య అంశం. దానికంటే ఎక్కువగా వారి ప్రాణాలు గొప్పదిగా ఎంచలేదు, వాళ్ళు ఆహారం గొప్పదిగా ఎంచలేదు, వస్త్రాలు గొప్పదిగా ఎంచలేదు, వెండి బంగారం గొప్పదిగా ఎంచలేదు, చివరికి ప్రాణాలు కూడా గొప్పగా ఎంచలేదు. వారని శిష్యులు కేవలం యేసుప్రభు వెంబడి వెళ్ళిపోయే కాదు. అందరూ మాలాగా లేదా ఉద్యోగాలు మానే సేవ చేయాలనే ఉద్దేశం కాదు. దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడో, నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటి అని గ్రహించి ఆ ప్రకారం స్పష్టముగా నడవాలి. ప్రియమైన బిడ్డలారా, శబ్దకు మేషేకు అబ్దెనగో మంచి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, కానీ దేవుని కొరకు నిలబడవలసిన సమయం వచ్చింది. అయ్యో, మేము అందరితో పాటు మేము మొక్కకపోతే మా ఉద్యోగాలు పోతాయి, మా ప్రాణాలు పోతాయని వాళ్ళు భయపడలేదండి. అవమానపరచబడతామని ఏం లేదు, వారు అనుకోలేదు. ఏం చేస్తారు వాళ్ళు? మా ఉద్యోగాలు ముఖ్యం కాదు, మా ఉద్యోగాలు గొప్పది కాదు, మా ప్రాణాలు అంతకన్నా గొప్పది కాదు, మాకు మా దేవుడే ముఖ్యం. కానీ దేవుడికి నిలబడ్డారు. అందుకన్నారు, రాజుగారు చక్రవర్తి ఆ సింహాసనం మీద కూర్చొని అడుగుతున్నాడు వాళ్ళని. వాళ్ళు ప్రశ్న వేసి ఒకటంట, నీకు జవాబు చెప్పాల్సిన చింత మాకు లేదు. చింతే లేదండి. ఇదిలో మనము ఉన్న స్థలంలో కావచ్చు, చదువుకునే స్థలంలో కావచ్చు, ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, చిన్న సమస్య వస్తేనే మయమవుతాం. కింద మీద అయిపోతాం, ఉల్టా పల్టా అయిపోతాం. ప్రియమైన పిల్లలు, అలా అయితే ప్రయోజనం లేదు. నిజమైన శిష్యుడు ఏమై ఉంటుంది? ఎప్పుడు ఒక స్థిరమైనటువంటి నిధి కలిగి ఉండాలి. నువ్వెవరవో, ఏ స్థానమో, ఏ పరిస్థితులు, ఏ రీతిగా నువ్వు నిలబడాలో అది ఎరిగి ఉండాలని. ఇక్కడ ఇస్రాయేలు యూదా ఏమిటి? యేసై శిష్యుడు ఉంటానికి ఏమైనా ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఈయన, నిత్య జీవునికి వారసైన వ్యక్తి ఈయన, దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తి ఈయన. అలాగే సువార్త ప్రకటించడానికి ప్రియులారా పంపబడిన వ్యక్తిగా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యంలో ప్రియమైన పిల్లారా 1వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 1వ అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము ప్రియులారా 16వ వచనం చదువుదాం. సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనం నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఎవరితో పాడంట? అపోస్తులు 12 మందిలో ఈయన ఒక్కడు. పేతురు, యోహాను, యాకోబులు మిగతావారు ఏర్పాటు చేసుకున్నట్టుగా ఈయన కూడా ఏర్పాటు చేయబడిన వ్యక్తి, పరిచయంలో పాలు పొందిన వ్యక్తి అండి. అర్థమైందా? ఇదే విషయం కీర్తనలో కూడా 109:8 కూడా రాయబడింది. కీర్తన 109 7వ వచనం చదువుదాం. కీర్తనలు 109 8వ వచనం. వాని జీవిత దినములు కొద్ది వగును గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకొనును గాక. ఉద్యోగముడు ఇవ్వబడింది. ఏంటి ఉద్యోగం అండి? సువార్త ప్రకటించే ఉద్యోగము. అర్థమైందా? సువార్త ప్రకటించే ఉద్యోగము. అర్థమైందండి? సువార్త ప్రకటించే ఉద్యోగం ఇవ్వబడింది ఎవరికి? ఇశ్రాయేలు యూదాకి. ఐగుప్తీయులకు ఒక ఉద్యోగం ఇవ్వబడినట్టుగానే
ఇస్కరియోతు యూదా కూడా ఒక ఉద్యోగం ఇవ్వబడింది. అదేంటి సువార్త ప్రకటించే ఉద్యోగం. అర్థమైందండి? అందుకంటే మనతో పాటు ఏం కాదు ఈయన, మనతో పాటు పరిచర్యలో పాలు పొందిన వ్యక్తి. అంటే అపోస్తుల 12 మందితో పాటు ఏం లేదు, పరిచర్యలో పాలు పొందిన వ్యక్తిగా చూస్తున్నాను. అలాగే మత్తయి 10:16 ప్రకారము, మత్తయి 10:16 ప్రకారము, 10:16 చదువుదాం. మత్తయి 10:16 ప్రకారము, ప్రియమైన బిల్లారా, ఇదిగో తోడేళ్ల మధ్య గొర్రె పిల్ల పంపినట్టు నేను పంపుచున్నాను గనుక పావురం వల్ల వివేకమును పావురం నిష్కపట కలిగి ఉండుడి. పావురం ఏం కలిగి ఉండాలంట? నిష్కపట కలిగి ఉండండి. అర్థమైందండి? దేవుడు తన జ్ఞానముతో నింపాడు, వారి జ్ఞానంతో నడుచుకోమని ఏం చేసి పంపించాడు ప్రేమండి. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. తర్వాత ఈయనకి సువార్త ప్రకటించే అధికారం ఇచ్చాడు దేవుడు. అలాగే వాక్యం బోధించే అధికారం ఇచ్చాడు, స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. అర్థమైందండి? అలాగే ఈ పని అంతట్లో కూడా ఏం చేశాడు? ఎంతో నమ్మకంగా చేసి వచ్చాడండి. ఏ పని అప్పగించాడో ఆ పని అంతా ఏం చేశాడు? చేసి వచ్చాడు. అర్థమైందండి? అంటే మార్కు సువార్త 6వ అధ్యాయం చదువుదాం. మార్కు 6వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. 6వ అధ్యాయము చూడండి, 7వ వచనము చదువుదాం. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారి ఇద్దరిద్దరిని పంపుచు అపవిత్రాత్మ మీద వారికి అధికారం ఇచ్చి ప్రయాణము కొరకు చేతికర్ర తప్ప రొట్టెలైనను జాలినైన సంచిలో సొమ్మైన తీసుకొనక చెప్పులు తొడుగుకొనుడనియు 2 అంగీలు వేసుకున వద్దని ఆజ్ఞాపించెను. వీళ్ళందరూ ఏం చేశారు? పంపించాడు. 30వ వచనం వచ్చి, ప్రియమైన 30వ వచనం చదవండి. అంతటా అపోస్తులు యేసు వద్దకు కూడి వచ్చి తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసిరి. వెళ్ళి ఇద్దరిద్దరు వెళ్ళారు. వెళ్ళి యేసు ప్రభు ఏం చెయ్యమన్నాడో, ఏం చేయమన్నాడు? దెయ్యాలను ఎలగొట్టమన్నాడు. అర్థమైందండి? అలాగే రోగులు స్వస్థపరచమన్నాడు. చూడండి, మత్తయి సువార్త చదివినట్టు క్లియర్ గా ఉంటుంది ఇక్కడ. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, ప్రియమైన బిల్లారా 8వ వచనం చదువుదాం. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులు శుద్ధులుగా చేయడి, దయ్యములు వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందినది ఉచితముగా తీయుడి. ఇక్కడ దేవుడు మొట్టమొదటి ఏం చేశాడు వ్యవస్థ ప్రియులారా? అధికారం ఇచ్చి పంపిస్తున్నాడు. ఏం పని చేయమన్నాడు? రోగులు స్వస్థపరచమన్నాడు, చనిపోయిన వారు లేపమన్నాడు, కుష్టు రోగులు శుద్ధులుగా చేయమన్నాడు, దయ్యములను వెళ్ళగొట్టుడి అన్నాడు. ఉచితముగా పొందిన ఉచితముగా ఇవ్వండి, డబ్బు తీసుకొని కాదు. అదే కాకుండా ప్రియులారా, మీ సంచులలో బంగారమైన వెండినైన రాగినైన ప్రయాణం కొరకు జాలినైనను 2 అంగీలైనను చెప్పులనైనను చేతికరైన సిద్ధ పరచు కొనుడి. ఏమేనమాట? మీ సంచులలో బంగారంనైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలైన 2 అంగీలైనను చెప్పులనైనను చేతికర నైనను సిద్ధపరచు కొనకుడి. ఏం చూపిస్తుంది ఇక్కడ? విశ్వాసముతో పరిచయం చేయమని చెప్తున్నాడు ఇక్కడ. ఎవరు ఏం తీసుకోపోవద్దు, మీరు వెండి బంగారు తీసుకోపోవద్దు, 2 అంగీలు కూడా ఉండొద్దు అంటున్నాడు. అర్థమైందండి? ఏం చేస్తున్నాడు? విశ్వాస పరిచర్య గురించి నేర్పిస్తున్నాడు అక్కడ. అధికారం కలగాలంటే ఏం చేయాలి కదా? విశ్వాసంతో జీవించడం నేర్చుకోవాలి. అర్థమైందా? అంత అనుకూలంగా ఉంటే సేవ చేసేది కాదు. సేవ అంటే మామూలు విషయం కాదండి. అన్ని విడిచిపెట్టి ఏం చేయాలి? రావాలి. మొట్టమొదటి ఏంటిది? దేవుని ఆజ్ఞను పాటించాలి. వెళ్ళు అంటే ఏం చేయాలి తెలుసా? వెళ్ళిపోవాలి, ఇంక చూసేది లేదు. అలాగే బస్సు ఉందా, కారు ఉందా, డబ్బులు ఉన్నాయో జేబులో, అక్కడ పోతే నన్ను చూసుకుంటారా, ఇక్కడికి పోతే నాకు దొరుకుతుందని ఇవన్నీ ఆలోచించాలి. పొమ్మని అంత వెళ్ళిపోవాలంత. అది అసలు శిశువైన విశ్వాస పరిచర్య. మనందరూ అబ్రహామున కుమారులు అంటాం కదండి.
కదా. కేవలం సేవకుల గురించి చెప్పట్లేదు ఇక్కడ. అందరు కూడా ఎవరు? అబ్రహాము సంతానం. ఆయన ఎవరు? విశ్వాసులకు తండ్రి. మరి అబ్రహాము కూడా విశ్వాసం నీకుందా? ఉందా? అబ్రహాం రమ్మంటే వచ్చేసాడండి. మరి ఇద్దరు రమ్మంటే రాగలవు? నువ్వు రాగలవా? ప్రేమిలారా, రెండో ఆలోచన చేయలేదు. ఇదను ఒక్క మాట గైకొనడానికి 10 ఆలోచనలు చేస్తాం మనం. దేవుడు ఈరోజు మాట్లాడాడు నీతో. అదే ఆదివారం చర్చికి వచ్చావు, దేవుడు నీతో మాట్లాడాడు. మాట్లాడితే దాన్ని గైకొనడానికి ఏం చేస్తాం? ఎన్నెన్ని ఆలోచనలు చేస్తామో. చివరికి అంటాం, మా వల్ల కావట్లేదండి, మేము అది జీవించలేకపోతున్నామండి. కారణం ఎందుకు జీవించలేవు? నీకున్న అభ్యంతరం ఏమిటి? ఆ వాక్యానికి వ్యతిరేకమైన స్వభావం నీలో ఉంది. దాన్ని విడిచిపెట్టడానికి, దాన్ని జయించడానికి నీకు మనసు లేదు. ఎందుకంటే అలా నడిస్తే ఏమవుతుంది నీకు? కొన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, బాధలు, కొన్ని ఆశలు, కోరికలు ఏం చేయాలి? నువ్వు విడిచిపెట్టవలసి వస్తుంది. అందుకని ఏం చేస్తామండి? 10 ఆలోచన చేస్తాం. మళ్ళీ చేసాయ్యా, నేను పాపినయ్యా, అమ్మ మేము అలా లేదమయ్యా, అదయ్యా, ఇదయ్యా. అలాగే ఏమంటాం, మాకు అర్హత లేదండి, అలా ఉండలేకపోతున్నామండి అని ఏం చేస్తాం? పాట పాడతాం. నేను చెప్పే విశ్వాసుల గురించి ప్రియమైన పిల్లారా, అదే నువ్వు నిజమైన విశ్వాసమే తెలియదు. 600 గారు 106 గారు ప్రభు ఈరోజు చెప్పాడు, ఆ ప్రకారం నడుస్తాడు. దానికి విరిగి నలిగిన మనసు ఏం చేయాలి? ప్రారంభ జీవితాన్ని అప్పుడు సమర్పణ చేసుకుంటా. అది సమర్పణ. యేసు ప్రభు తన శిష్యుడికి ఏం చేయించాడు? అధికారం ఇవ్వటమే కాదు, విశ్వాస నడిచే అనుభవం చూపించాడు. అలాగే రక్షణ పొందిన ప్రతి విశ్వాసం, అందుకంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. విశ్వాస మూలముగా జీవిస్తాడు. ఎవరు? విశ్వాసం. ఇతను విశ్వాసంలో విశ్వాసం లేదండి. విశ్వాసం ఏం లేదు, విశ్వాసం లేదు. కానీ ఏదో ఉన్నామంటే బ్రతికున్నాం, వస్తాం చర్చికి, వాక్యం వింటాం, వెళ్ళిపోతాం. ఏం వింటున్నామో కూడా మనకేం లేదు, మనసులో ఉండదు. పోయిన ఆదివారం ఏం చెప్పారంటే ఈ ఆదివారం గుర్తుకుండదు. అర్థమైందండి? కాబట్టి ఇది ఏంది? శిష్యుని జీవితం కాదు. అదే విషయానికి వద్దాం ప్రేమ. ఈ ఇశ్రాయేలు యూదా ఏమై ఉన్నాడంట? ఈ అన్ని అధికారులు పొందినవాడు. అలాగే విశ్వాస పరిచయలు ఏం చేస్తాడు? ఏమి చెప్పగానే ముందుకు వెళ్ళేటువంటి వాడు. అర్థమైందండి? అలా జరిగించిన వ్యక్తి తిరిగి ఏం చేశారు? మళ్ళీ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చారండి. చేసి వచ్చి చెప్పారు యేసుప్రభుకి, నాకు మార్చో చదువుతున్నప్పుడు. ఇవన్నీ ఎవరు పాల్గొన్నారు? ఇశ్రాయేలు యూదా. ఏ రీతిగా అయితే దావీదుకు అహీతోఫెలు ఏ రీతిగా అయితే సన్నిహితుడిగా ఉన్నాడో, అదే రీతిగా యేసు ప్రభుకి ఇశ్రాయేలు యూదా కూడా ఏమైనాడు? అంత సన్నిహితంగా ఉన్నాడు. విషయాన్ని బాగా అర్థం చేస్తుంది. కానీ తర్వాత దేవుని విరోధి అయ్యాడు. ఏసైనా అమ్మేశాడు. ఆ విషయం తర్వాత ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఆయన గురించి మాట్లాడవలసింది. కాబట్టి సమయం లేదు, కాబట్టి ఇది ముగిస్తున్నాను. ఇది ఒక్కటే మనం నేర్చుకోవాల్సింది. దావీదుకు అహీతోఫెలు ఏ రీతిగా సన్నిధి ఉన్నాడు, అదే రీతిగా ఇశ్రాయేలు యూదా కూడా యేసయ్యకు సన్నిహితంగా ఉన్నాడు. ఎందులో ఉన్నాడంటే ఆయన మొట్టమొదటి సామాన్యుడి వ్యక్తే. కానీ ఆయన ఏమయ్యాడు? యేసు ప్రభు యందు విశ్వాసం నుంచి ఆయన మాట విని మారు మనసు పొంది అనిజనుడు వెంబడించిన వ్యక్తిగా చూస్తాడు. రెండవది, యేసు ప్రభు చేత పిలువబడిన వ్యక్తిగా చూస్తాడు. మూడవదిగా నిత్య జీవమునకు వారసుడుగా మనం చూస్తాం. నాలుగవది ద్వారా యేసు ప్రభు ద్వారా శిష్యుడిగా ఉండటం కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా మనం చూస్తాం. ఐదవది, యేసు ప్రభు యొక్క పరిచర్య చేయటం కొరకు అభిషేకింపబడిన వ్యక్తిగా మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన
సువార్త ప్రకటించడానికి, రోగులు స్వస్థపరచడానికి, దెయ్యాలు వెలగొట్టడానికి, చనిపోయిన వాళ్ళు లేపడానికి, ప్రియులారా, అన్ని అధికారాలు పొందినటువంటి వ్యక్తి, అభిషేకమైన వ్యక్తిగా చూస్తాం. అదే కాకుండా విశ్వాస పరిచర్య జరిగించిన వ్యక్తిగా మనం చూస్తాం. ప్రియులారా, ఈ రీతిగా ఈయన సువార్త యేసయ్య చెప్పినట్టుగా వెళ్ళి పరిచర్య చేసి వచ్చిన వ్యక్తిగా మనం చూస్తాం. ఇన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి. అహీతోపెలు ఏ రీతిగా దావీదు దగ్గర ఉన్నాడో ఆ రీతిగా యేసయ్య దగ్గర ఇస్కరియోతు కూడా ఉన్నాడు. కానీ చివరికి పతనమైపోయాడు. ఏ రీతిగా అయితే అహీతోపెలు ప్రియమైన పిల్లలు, దావీదు శ్రమలో ఉన్నప్పుడు ఏ రీతిగా అయితే అతన్ని విడిచిపెట్టి తను చంపడానికి ప్రయత్నం చేస్తున్న తన కుమారుడు ఏంటంటే అబ్షలోము వైపు మళ్ళాడు. అదే రీతిగా ఇశ్రాయేలు యూదా కూడా ప్రియులారా ఏమయ్యాడు? యేసయ్యకి విరోధమై యేసును అప్పగించడానికి విరోధులతో ఏం చేయవాడు? విరోధులతో ప్రియులారా విరోధులతో ఏమయ్యాడు? సంబంధం ఏర్పాటు చేసుకుని ప్రియులారా యేసు గురించి చంపడానికి ఏం చేశాడు? ప్రియులారా మరి యేసు ప్రభుని చంపడానికి అప్పగించిన వాడిగా మనకు కనబడతాయి. ప్రియ సహోదరి సహోదరు, ఇదే ప్రభు నిన్ను కూడా పిలిచాడు, ఏర్పాటు చేస్తున్నాడు, నిత్య జీవనకు వారసుడిగా చేశాడు. ఆయన శిశువు ఉండాలని కోరుకుంటున్నాడు. చక్కటి విశ్వాస జీవితాన్ని కూడా ఇచ్చిండొచ్చు అని మంచిగా ఉంది. కానీ అహీతోపెలు వ్యతిరేకమైనట్టుగా ఒకవేళ మన జీవితంలో ఎట్లా వ్యతిరేకమైన భావం ఉందో పరిశీలన చేసుకోవాలి. అందుకే దేవుడు చెప్తుంది, మీలో ఎవరైనా చేదైన వేరు ముచ్చటం వలన మీరు అనేక అపవిత్రులు పైపోతారేమో ఏం చేయండి, మిమ్మల్ని పరీక్ష చేసుకోండి, పరీక్ష చేసుకోండి అని దేవుడు వారికి చెప్తుంది. యూదాలో ఎలాంటి చేదు వేరు వచ్చిందో తర్వాత మనం నేర్చుకోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా అందుకే అంటున్నాడు దావీదు, నాతో నా మిత్రుడు, నా స్నేహితుడు, నాతో కలిసి భోజనం చేసిన వాడు నన్ను తండ్రికి మడిమే ఎత్తిన నడుపుగా. ప్రియమైన సహోదరి సహోదరు, మనం ఒకవేళ అలాంటి స్థితి కలుగుతుందేమో. ఎందుకంటే ఎంతో మంది విశ్వాసం తొలగిపోయేటువంటి పరిస్థితి ఇది ఉంది. కాబట్టి అలాంటి దౌర్భాగ్య స్థితి నుంచి మనం తప్పించాలి. ప్రభుకి ఇష్టకరంగా, ప్రభు హృదయపూర్వకంగా ప్రేమించేవాళ్ళం మనం అటువంటి ఒక చేదైన వేరు ఏదైనా కావచ్చు, దాని నుంచి మనము ప్రేమ విడుదల పొందుతుంది. మనం పరిశీలన చేసుకోవాలి. మరొక చోట దేవుని వాక్యం రాయబడింది, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఒకవేళ ఉండేమని మీరు పరిశీలన చేసుకోండి. ఎంతో మంది యేసుని వెంబడించారు, కానీ శ్రమ, కష్టము, వ్యతిరేక పరిస్థితి, వ్యతిరేక ఆలోచన వచ్చినప్పుడు తాము దేశాన్ని విడిచిపెట్టి వెనక్కి వేశారు. అలా వెళ్ళిపోయే మనసు ఒకవేళ మనం ఉందని మనం పరిశీలించుకోవాలి. అలా కాకుండా హృదయపూర్వకంగా ప్రభుత్వం సమర్పించుకున్నాను. ప్రభు ఈ వాక్యం దీవించండి. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరం మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా, ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం మనం ముందుకు వచ్చింది. 41వ కీర్తనలో దావీదు ఒక జీవితంలో కలిగిన ఒక ముఖ్యమైన ఘటన గురించి రాయబడింది. అలాంటి ఘటనే యేసయ్య జీవితంలో కూడా జరిగింది. అదే దావీదు అహీతోపెలు మధ్య జరిగిన సంఘటన. అదే రీతిగా యేసయ్యకు ఇశ్రాయేలు యూదాకు మధ్యలో జరిగిన సంఘటన. దావీదుకి ఎంతో సన్నిహితుడు, నమ్మకమైన వాడు.
ఒక మంచి ఉద్యోగం కలిగినటువంటి వాడు. అలాంటి వ్యక్తి దావీదుకు వ్యతిరేకంగా, దావీదు పట్టివ్వడానికి, దావీదుని చంపడానికి, దావీదు వ్యతిరేకులతో చేతులు కలిసిన వాడు కనబడతాడు. అదే రీతిగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పిలువబడి, ఏర్పాటు చేయబడి, పంపబడి పరిచర్యలో పాల్గొనేటువంటి వ్యక్తి దేవుని యేసు ప్రభువును అప్పగించడానికి, యేసు ప్రభువును అప్పగించడానికి విరోధముగా మార్చబడిన వ్యక్తిగా మనం చూస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, యవనస్తులారా, మనం ఏ రీతిగా ఉన్నాం? ఆరంభంలో మనం చక్కగా ఉండొచ్చు, కానీ పరిస్థితులు వ్యతిరేకమైన మన అనుకూలం జరగనప్పుడు మనం కూడా దేవుని విడిచిపెట్టిపోయేటువంటి భ్రష్టవృద్ధి ఉంటుందండి. మన సహోదరు దేవుని విశ్వాసం కోని పరిస్థితిలో ఉంటామేమో మనం పరిచయం చేసుకుందాం. మన విశ్వాసం లోపాన్ని సరి చేసుకుందాం. దేవుని విడిచిపోనట్టే భ్రష్టవృద్ధి వెనక వేసిన భ్రష్టవృద్ధి దుష్టవృద్ధి ఒకరు ఉన్నట్లయితే మనం తొలగించుకోవాలి. మనం మన ప్రభు చేతికి అప్పగించుకోవాలి. పూర్వం చెబుతాం, విశ్వాసములో నిష్కపటమైన విశ్వాసం ప్రభుని సేవించడానికి, నిష్కపట ప్రేమతో ప్రభు ఇచ్చేయడానికి ఉపానుగ్రహించాలి. పరిశుద్ధాత్మను అప్పగించుకోండి. ఎడిగి నలిగిన మనసుతో దేవుని ప్రార్థిద్దాం. సరి చేసుకుంది ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవుడా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు దావీదు అలాగే అహిత్యోఫెలు జీవితంలో జరిగిన సంఘటన గురించి ముందు పెట్టాం. అదే రీతిగా నీ జీవితంలో కూడా ప్రభు జరిగిన కార్యం గురించి నేను మా జీవితంలో ఇష్టం జీవితంలో ఉండకుండా అయ్యా పూర్ణ హృదయంతో నేను విశ్వాసం ఉంటుంది. విశ్వాసం వేరు పాడిన వారం నీలో నిలిచి నీకు ఫలించే వాడు అందించి ఇసుక యూదావంటి భ్రష్ట హృదయం దుష్ట హృదయం మనం లేకుండా తీసుకెళ్ళి పాలక నడిపించు. ఈ శిష్యులకు గారిని వెంబడించే భాగ్యం నడిపించు జరిగించగలి ప్రజలు దీవించడం పనిలోను చదువులోను అన్ని విషయాలు మహిమకరంగా ఈ సంఖ్యల ప్రకారం వీళ్ళు జీవించడం ఈ శిష్యులుగా ఉంటే నేను మహిమపరచడం సహాయం నడిపించడం. రాజ్యం గురించి ప్రతి ఒక్కరిని అసలు సమస్య మన తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుని యేసు మన తండ్రి అయిన దేవుని ప్రేమియు కుమారుని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇవన్నీ మందిరంలో ఒక సకల పరిచయం ఆయన అక్కడ పరిణితి నడిపించారు. అందరికి కూడా యేసుకృష్ణ వందనం.